నమ్మరు, ఇదంతా ఫేక్ ఎవరన్నారు? మీరు ధర్మాన్ని నమ్ముతారా? ఎందుకు నమ్మకూడదు మీరే ఎందుకు నమ్మాలి అంటారు, ఎందుకు నమ్మకూడదు అని? నేను ధర్మాన్ని నమ్మనని నీతో ఎవరు చెప్పారు? ఇంటర్వ్యూస్ లో చూసాం కదా, ఏమన్నాను? అంటారు కదా. నేను దేవుడు లేడనేది నిజమే, కానీ ధర్మాన్ని ఎందుకు నమ్మను? నమ్ముతున్నారా ధర్మాన్ని? అంటే ధర్మం అంటే మీ దృష్టిలో అర్థం ఏంటి? జరుగుతున్నవన్నీ కూడా ధర్మమే కదా. ఇప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేసినా అది ఒక ధర్మం కింద. నేను హెల్ప్ చేస్తున్నాను, మరి ధర్మాన్ని పాటిస్తున్నట్టే. అవును, పాటిస్తున్నాను. ఇంకోని గౌరవిస్తున్నాను, ధర్మాన్ని పాటిస్తున్నట్టే. మంచి భర్తగా జీవిస్తున్నాను, మంచి కొడుకుగా జీవిస్తున్నాను, మంచి తండ్రిగా జీవిస్తున్నాను నా 2 పిల్లలకి. ధర్మం పాటిస్తున్నాను. నా ప్రయాణంలో అవసరం ఉన్న వాళ్ళకి సహాయపడుతున్నాను, ఎంతో మందికి సలహాలు ఇస్తున్నాను, కౌన్సిలింగ్స్ ఇస్తున్నాను. ధర్మము అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడము, నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేయడము ధర్మము. నేను నా భార్యని సరిగా చూసుకోకుండా మందు తాగడం అధర్మం. నా పిల్లలకు పోషణకు సరి అయినటువంటి రక్షణ అవసరాలు తీర్చకపోవడం అధర్మం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అధర్మం. బూతులు మాట్లాడడం అధర్మం. సమాజాన్ని ప్రేమించకపోవడం అధర్మం. సమాజ అవసరాలకు స్పందించకపోవడం అధర్మం. మానవ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, దైవ ధర్మాన్ని నేను పాటించట్లేదు. కర్మ సిద్ధ